హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎవరైతే లేబర్ కార్డు కలిగి ఉన్న కార్మికులు ఉంటారో, అంటే భవన నిర్మాణ కార్మికులు కావండి, డ్రైవర్ యూనియన్ కార్మికులు కావండి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా లేబర్ కార్డు అనేది కలిగి ఉంటారు. దానివల్ల కొన్ని ప్రయోజనాలు అయితే మనకు తెలుసు కాబట్టి, అయితే ఈ లేబర్ కార్డు మనం 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మీకు కార్డు పొందినప్పుడు 5 సంవత్సరాల డ్యూ డేట్ అనేది మీరు తెలుసుకొని ఒక 15 రోజుల ముందే మీరు ఆ యొక్క కార్మిక అధికారి ఎవరైతే ఉంటారో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి కావాల్సిన పత్రాలు అనేవి ఏంటి అంటే పాతది లేబర్ కార్డు, ఎందుకంటే దాని మీద ఐడి నెంబర్ అనేది ఉంటుంది కాబట్టి అది కూడా మనం జిరాక్స్ తీసి పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు, మన యొక్క రేషన్ కార్డు, మన యొక్క పాస్పోర్ట్ సైజెస్ కూడా మనం రేషన్ కార్డు లేదా ఓటర్ కార్డు, ఎలక్ట్రిసిటీ బిల్లు, రేషన్ కార్డు అయితే చాలా ఇంపార్టెంట్, అది పెట్టాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క బ్యాంక్ పాస్బుక్ అనేది కూడా పెట్టాల్సి ఉంటుంది. పాస్పోర్ట్ సైజ్ 2 ఫోటోలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి మనం ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో మనం రెన్యువల్ చేసుకోవడం చాలా బెనిఫిట్. ఎందుకంటే అధికారులు కొన్ని సూచనలు అనేవి మనకు ఇస్తారు కాబట్టి ఆఫ్లైన్లో చేసుకోవడమే మంచి పద్ధతి. ఎందుకంటే అక్కడ మనం కొన్ని హెల్త్కి సంబంధించినవి కానివ్వండి, లేకపోతే మ్యారేజ్కి సంబంధించిన కానివ్వండి, ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ విషయం కానివ్వండి, మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే అధికారులు ఆఫీస్లో అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆన్లైన్ అయితే మీ సేవలో అప్లై చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఆఫ్లైన్లో చేయడం అయితే 100% కరెక్ట్. తప్పనిసరిగా ఎవరైతే లేబర్ కార్డ్ కలిగి ఉంటారో వారు మాత్రం వాళ్ళ యొక్క రెన్యువల్ గడువు అప్పుడు మాత్రం తప్పనిసరిగా 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. దానికి కొంత పేమెంట్ అనేది కూడా వాళ్ళు మనం పే చేయాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పినంత కొంచెం పే చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాలలో అవసరం ఉండదు, కొన్ని రాష్ట్రాలలో మాత్రం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళు లేబర్ కార్డ్ రెన్యువల్ అయితే తప్పనిసరిగా చేసుకోండి. దానివల్ల మనం లేబర్ కార్డు ద్వారా పొందే ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.